Hello everyone, welcome back. So this vlog is the continuation of the Sankranti vlog 2024. ఇది భోగి రోజు ఈవినింగ్ కృష్ణుడికి కొంచెం పూజ చేస్తున్నాను. పిల్లలకి భోగి పండ్లు వేస్తే మంచిది కదా, దిష్టి పోతుంది. సో అందుకనేసి ఫస్ట్ భోగి పళ్ళలో కొద్దిగా చాక్లెట్స్, కాయిన్స్, ఫ్లవర్ పెటల్స్ అవన్నీ వేసి మిక్స్ చేసి ఒకసారి కృష్ణుడికి దండం పెట్టుకొని భోగి పండ్లని స్వామి దగ్గర కొన్ని పెట్టేసి ఇంకా పైకి తీసుకెళ్తున్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇక్కడ దేవుడి రూమ్ అమ్మ హౌస్ కట్టించేటప్పుడు అదే పనిగా స్పెసిఫిక్గా ఇలా కూర్చొని చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండాలి అన్నట్టు పెట్టించారు లెంత్. నాకు అప్పుడు తెలియలేదు, కానీ ఇప్పుడు నేను కూర్చొని పూజ చేస్తుంటే నాకు అర్థమవుతుంది, చాలా బాగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ సారీ అమ్మ నేను వచ్చేటప్పటికి తీసి పెట్టింది ఒక 4 to 5 సారీస్. అందులో ఈ సారీ కలర్ నాకు చాలా బాగా నచ్చింది, కాకపోతే బ్లౌజ్ లేదు కదా అనుకుంటూ ఉన్నాను. ఇది ఎప్పటిదో సమ్ 4-5 years బ్యాక్, నాట్ ఈవెన్ 5 years, గీత్ పుట్టక ముందు అంటే ఒక 10 years బ్యాక్ బ్లౌజ్ ఇది. అప్పుడు కొంచెం సన్నగా ఉండేదాన్ని, అప్పుడు వేసుకున్నాను. అండ్ తర్వాత కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను కదా, అది ఇంకా ఫిట్ అవ్వలేదని పక్కన పెట్టున్నాను. మళ్ళీ ఇప్పుడు నాకు ఫిట్ అయింది. సో ఈ బ్లౌజ్ మీదకి ఈ పింక్ శారీ చాలా బాగా సెట్ అయింది. మా డాడీ కూడా అనేవారు చిన్నప్పుడు నాకు పింక్ బాగా సెట్ అవుతుంది అని. సో ఈ కలర్ వల్ల నాకు ఆ ఫేస్లో కూడా కొంచెం ఆ పింక్ టింజ్ వచ్చేసి బాగా అనిపించింది. పూజ రెగ్యులర్గా చేయాలని ఇష్టం ఉన్నా ఎందుకో రెగ్యులర్గా కుదరట్లేదు. కానీ ఈ ఫెస్టివల్స్లో మాత్రం అమ్మ నన్ను వదిలిపెట్టలేదు. ఎక్కువ ఈ 2024 సంక్రాంతి ఎక్కువ నాకు స్పిరిచువల్గా గడిచింది అని చెప్పచ్చు. భోగి రోజు ఇంట్లోనే పూజ చేసుకొని భోగి పండ్లు పిల్లలకి వేసాము. అండ్ నెక్స్ట్ సంక్రాంతి, కనుమ రోజు కూడా, సంక్రాంతి రోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అండ్ కనుమ రోజు ఇంకా టెంపుల్స్, ఊళ్ళో ఉన్న టెంపుల్స్ అన్నీ తిరిగాము. సో మొత్తం కొంచెం స్పిరిచువల్గా, ట్రెడిషనల్గా అలా మంచిగా జరిగింది 2024. నువ్వేమో మంచిగా శారీ కట్టుకున్నావు, పిల్లలకి కూడా ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేయచ్చు కదా, లైక్ షేర్వాణి అవి అని చెప్తుంది. కానీ అమ్మ మా పిల్లలు అస్సలు వేసుకోరు. ఇంకా క్రిష్కి అయితే గీతన్నా కొంచెం గట్టిగా అరిస్తే వేసుకుంటాడు, కానీ క్రిష్ అయితే అస్సలు వేసుకోడు. ఇంకా అదే గట్టిగా చెప్పాము, ఈ ఇయర్ నెక్స్ట్ ఎప్పుడైనా ఫెస్టివ్ వైబ్స్ రావాలన్నా, లేదంటే బర్త్డేస్ అప్పుడు, కేక్ కటింగ్ అప్పుడు అలాగా కొంచెం మంచిగా ఈ టీషర్ట్, ట్రాక్ ప్యాంట్స్ కాకుండా కొంచెం వెరైటీగా మంచిగా, నేను చిన్నప్పుడు మా తమ్ముడు, నేను, మా అమ్మ ఏం చెప్తే అది వేసుకునే వాళ్ళము. ఇలా మారం చేసేవాళ్ళం కాదు. ఈ జనరేషన్ కిడ్స్ అందరూ అలా ఉంటారా, లేకపోతే మా పిల్లలు ఒక్కరే అంటే నేను వాళ్ళని ఏమనను బేసిక్గా. సో అంత స్ట్రిక్ట్గా పేరెంటింగ్ చేయట్లేదా అని నాకే డౌట్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఏమో ఇప్పుడైతే నేను కొంచెం గట్టిగా చెప్పాను. నెక్స్ట్ ఏదైనా ఫెస్టివల్స్ కానీ, బర్త్డేస్ కానీ వస్తే నేను ఏది సెలెక్ట్ చేస్తే అదే అవుట్ఫిట్స్ వేసుకోవాలి. మీకు నేను మీ డెసిషన్కి అయితే వదిలేను. ఈ టీషర్ట్స్, ట్రాక్ ప్యాంట్స్ నాకే చూడడానికి బోర్ కొట్టేస్తుందని చెప్పాను. చూడాలి. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు డాడీ ఇల్లు కట్టించారు. నాకు అప్పుడు డూప్లెక్స్ హౌస్ అంటే చాలా ఇష్టము. డాడీ డూప్లెక్స్ కట్టించుకున్నాము అంటే మనం ఇక్కడ ఉండం కదా, అంటే డాడీకి ట్రాన్స్ఫర్స్ ఉండేవి, గవర్నమెంట్ జాబ్ కదా, సబ్ రిజిస్ట్రార్ కదా. సో ఎవ్రీ 3 yearsకి ట్రాన్స్ఫర్స్ ఉండేవి. సో మనం ఇక్కడ ఉండం కదా, డూప్లెక్స్ అయితే కష్టము మెయింటైన్ చేయడము అనేసి, మనం ఎప్పుడైనా వచ్చినప్పుడు కావాలంటే అప్పుడు చూద్దాము అనేసి ఇట్లా స్టెప్స్ బయట నుంచి పెట్టించారు. అంటే ఫస్ట్ ఫ్లోర్లో మనకి హౌస్ మొత్తం ఉంటుంది ఫుల్ లెంత్, సెకండ్ ఫ్లోర్లో హాఫ్ లెంత్ ఉంటుంది హౌస్. కింద 2 bedrooms, పైన 1 bedroom అన్నట్టు. స్టెప్స్ బయట నుంచి ఉంటుంది. ఇప్పుడు తలుచుకుంటే డాడీ ఎంత బాగా ఆలోచించారు అప్పుడు అనిపిస్తుంది. నేను ఇప్పుడు చూస్తున్నా కదా, డూప్లెక్స్ ఉన్న వాళ్ళు మెయింటైన్ చేయడం కష్టం అనేసి చెప్తూ ఉంటారు. ఎప్పుడు మేము గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటాము, రేర్గా వెళ్తాము ఫస్ట్ ఫ్లోర్కి అని చెప్పి. ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు, లైక్ ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు, లేదా ఎక్కువ మంది అంటే పిల్లలు ఇద్దరం వస్తూ ఉన్నాము అన్నప్పుడు, అప్పుడు మేము ఈ సెకండ్ ఫ్లోర్లో ఉన్న హోమ్ రెంట్కి ఇవ్వము. సో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఉండించుకుంటాము. లేదు మాకు ఇంకా ఫస్ట్ ఫ్లోరే సెట్ అయిపోతుంది అంటే సెకండ్ ఫ్లోర్ రెంట్కి ఇచ్చేస్తాము, ఎందుకంటే స్టెప్స్ బయట ఉన్నాయి కాబట్టి.
సో ఐడియా అయితే చాలా బాగుంది. అంటే మీరు కూడా ఎప్పుడైనా డూప్లెక్స్ కట్టించుకోవాలనుకున్నప్పుడు కింద గ్రౌండ్ ఫ్లోర్లో కొంచెం ఈ ర్యాట్స్ అలా వెంటిలేషన్ ఇష్యూ అలాంటివి ఉంటాయి కదా. సో ఫస్ట్ ఫ్లోర్ ప్రిఫర్ చేయండి. గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ అయినా వదిలేయండి, లేదంటే ఒక హౌస్ రెంటల్ పర్పస్కి పెట్టేసేయండి. అంటే అంత వుడ్ వర్క్ అది చేయించకుండా ఫస్ట్ ఫ్లోర్లో డూప్లెక్స్ కట్టించుకుంటే మనకి వెంటిలేషన్ ఇష్యూ ఉండదు. అంటే వెంటిలేషన్ బాగుంటుంది. అలాగే ర్యాట్స్ అలాంటి గోల కూడా పెస్ ఎక్కువ రావు. సో ఫస్ట్ ఫ్లోర్లో డూప్లెక్స్ కూడా నాకు బయట నుంచి స్టెప్స్ పెట్టామనుకోండి, ఎప్పుడైనా మనకు అవసరం లేనప్పుడు ఆ ఫ్లోర్ అనేది రెంట్కి ఇవ్వడానికి వీలుంటుంది. కమింగ్ టు ద ఫంక్షన్ అంటే ఫంక్షన్ కాదు, చిన్న సరదా అనమాట. భోగి రోజు మార్నింగ్ భోగి మంట వేస్తారు, ఈవినింగ్ భోగి పండ్లతో ఇలా చేస్తే దిష్టి పోతుంది పిల్లలకి. అప్ టు 15 years ఏజ్ వరకు వేస్తారు భోగి పండ్లు. రేగి పండ్లు, ఫ్లవర్ పెటల్స్, కాయిన్స్, మనీ కాయిన్స్ అండ్ చాక్లెట్స్ వేసేస్తే అదొక సరదా పిల్లలతోటి. ఇక్కడ నేనైనా ఇంత సన్నగా అయిపోయింది అనిపిస్తుంది. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి ఇప్పటి వరకు 20 kgs తగ్గాను. 80% క్రెడిట్ గోస్ టు మై హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, 80% డైట్ అండ్ 20% ఎక్సర్సైజ్ అని చెప్తాను. మనం ఎక్సర్సైజ్ ఎంతసేపు చేసినా కూడా ఇఫ్ యూ స్పెండ్ ద ఎంటైర్ డే ఇన్ ద జిమ్, ఇఫ్ యూ డోంట్ ఫోకస్ ఆన్ ద హెల్దీ ఈటింగ్, దెర్ విల్ బి నో యూస్. కాకపోతే ఇంకో ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటంటే ఈజ్ టు మెయింటైన్ ఇన్ దట్ వెయిట్. ఆ వెయిట్ని మెయింటైన్ చేయడం కూడా చాలా పెద్ద ఛాలెంజ్. మనం కొంచెం టెంప్ట్ అయిపోయి ఈ సంక్రాంతికి అయితే నేను అనుకున్నాను కొంచెం, అంటే ఎక్కువ టెంప్ట్ అవ్వకూడదు అనుకుంటూనే ఉన్నాను. కానీ ఈ భోగి రోజు ఒక్కరోజు తినేసే ఏం కాదు, ఈ సంక్రాంతి ఒక్కరోజు తినేసే ఏం కాదు, ఈ కనుమ రోజు ఒక్కరోజు తినేసే ఏం కాదు అంటుంది. కాబట్టి అమ్మ కొద్దిగా రైస్ అయితే తిన్నాను మంచిగా. ఇంకా అరిస, కజ్జికాయ ఇవి కూడా ఒక 2-3 తిన్నాను. సో అంటే ఇంకా 1 year వరకు మళ్ళీ తినం కదా అన్నట్టు ఈ సంక్రాంతికి తినేసాను. కాకపోతే కొంచెం మనం ఇదే కంటిన్యూ చేసామంటే మాత్రం విల్ బౌన్స్ బ్యాక్ టు ద ప్రీవియస్ వెయిట్. కొంతమంది ఎంత తిన్నా అలానే ఉంటారు అని అనుకుంటాం, కానీ వాళ్ళు అలా సన్నగా ఉండడానికి రీజన్ ఫిజికల్ యాక్టివిటీ కూడా అయి ఉండొచ్చు. వాళ్ళకి తెలియకుండానే ఇంట్లో ఎక్కువ వర్క్స్ చేయడము, లేదంటే వాళ్ళు కొంచెం ఎక్కువ తెలియకుండానే వాకింగ్ చేస్తూ, అంటే వర్క్ ప్లేస్కి వాక్ చేస్తూ వెళ్తూ ఉండొచ్చు. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ దట్ సేమ్ హ్యాబిట్ ఆఫ్ బికమింగ్ ఫ్యాట్ ఇఫ్ యూ లీడ్ ఎ సెడెంటరీ లైఫ్ స్టైల్ హ్యావింగ్ అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్. సో నేను యాజ్ ఎ డాక్టర్ ఎవ్రీ వీడియోలో ఐ వాంట్ టు కన్వే వన్ థింగ్. ఏ హ్యూమన్ బీయింగ్కి అయినా కూడా సేమ్ ఫిజియాలజీ ఉంటుంది, కొంచెం అటు ఇటు ఉండొచ్చు. లైక్ ఏదైనా పెథాలజీ ఉంటే, ఎండోక్రైన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే తప్ప మిగిలిన చాలామందికి కూడా హెల్దీ ఈటింగ్ అండ్ బీయింగ్ యాక్టివ్ హెల్ప్స్ దెమ్ ఎ లాట్ ఇన్ మెయింటైనింగ్ దేర్ వెయిట్. పిల్లలకి కొన్ని గేమ్స్ పెట్టాము సో దట్ దే విల్ ఫీల్ హ్యాపీ కదా, అంటే బోర్ కొట్టకుండా ఉంటుంది. అలాగే మనకి ఇంట్లో కూడా కొంచెం సందడిగా ఉంటుంది. సో పిల్లలకి కొంచెం గేమ్స్ పెట్టి ఇంట్లో గీత్కి ఇక్కడ పైన 4th birthday చేశాను, గుర్తుందా? 4th birthday అప్పుడు 4th birthdayకి కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ అన్నట్టు అప్పుడు పెన్సిల్స్ తెప్పించున్నాను. అవి మా అమ్మ వాళ్ళ ఇంట్లో కింద కబోర్డ్లో దొరికాయి. సో విన్ అయిన వాళ్ళకి ఆ పెన్సిల్స్ ఇచ్చాను, అందరికీ వచ్చేలాగా పెట్టాను అనమాట. నాకు చాలా ఇష్టం అనేసి భోగి రోజు మా అమ్మ నా కోసము ఈ అలసంద వడలు చేసింది. ఒక 2 to 3 వడలు తిన్నాను, కానీ నాకు సాటిస్ఫై అవ్వలేదు. ఇంకా అంటే తినాలనిపిస్తూ ఉంది. అందుకని నేను కొంచెం బ్రౌన్ రైస్ దోశ పిండిలో ఈ బ్యాటర్ని మిక్స్ చేసి దోశలాగా వేసుకొని తిన్నా. ఆల్మోస్ట్ సిమిలర్ టేస్ట్ వచ్చింది. ఒక 2 దోసెస్ అలా తినేసరికి నాకు ఐ గాట్ సాటిస్ఫైడ్. యూజువల్గా నాకు ఈ వడలు విత్ మటన్ కర్రీ చాలా ఇష్టము, చిన్నప్పుడు బాగా తినేదాన్ని.
అండ్ ఇప్పుడైతే పిల్లలకి భోగి పళ్ళు వేస్తున్నాము. గీత్ భలే ఎంజాయ్ చేశాడు. నాకు ఆ పర్టికులర్ మూమెంట్ కంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పుడు, ఎడిట్ చేస్తున్నప్పుడు ఇంకా బాగా అనిపిస్తుంది. అండ్ ఇది ఇంకొక 2 years తర్వాత చూసుకుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ మెమరీస్ అనిపిస్తుంది. వీళ్ళ అవుట్ఫిట్స్ భలే ఉన్నాయి కదా, మ్యాచింగ్ అవుట్ఫిట్స్. అండ్ దిస్ ఇస్ ద డే ఆఫ్ సంక్రాంతి. సో ఒక మంచి కలర్ఫుల్ ముగ్గుతో నా డే స్టార్ట్ అయింది. మా అమ్మ చేసే అన్ని రెసిపీస్లో ఇడ్లీ సాంబార్ కారం దోశ అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో 2 బ్రౌన్ రైస్ ఇడ్లీస్ పెట్టుకొని ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని సాంబార్తో నా బ్రేక్ఫాస్ట్ కానిచ్చేసాను. కొన్ని రెజల్యూషన్స్ ఫర్ దిస్ సంక్రాంతి 2024 రాసుకున్నాను డైరీలో. అండ్ ఇది నెక్స్ట్ డే సంక్రాంతి రోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు ఇక్కడ విలేజ్లో తీసుకున్నారు. వాళ్ళు యాక్చువల్లీ రాజంపేటలో ఉండేవాళ్ళు. ఇక్కడ నందులూరు హౌస్కి బయట అరుగులు ఉన్నాయి, చాలా బాగున్నాయి. అరుగులు ఉంటే మనకి బయట కూర్చొని మాట్లాడడానికి ఈవినింగ్స్ అట్లా బాగుంటాయి కదా పెద్దవాళ్ళకి. మా అమ్మమ్మ ఇక్కడ బాగా టైంపాస్ చేసి ఉండేది. ఎప్పుడైనా పిల్లలందరూ వస్తే ప్లేస్ సరిపోవాలి అన్నట్టు ఎదురుగానే ప్లేస్ ఉంటే ఇక్కడ కూడా కొంచెం ఒక న్యూ హోమ్ లాగా బిల్డ్ చేశారు. సో ఇది అది 2 అమ్మమ్మ వాళ్ళ ఇల్లులే. ముందు రోజే అమ్మ ఇక్కడ మనుషుల్ని పెట్టించి క్లీన్ చేయించింది. సో ఇప్పుడు దేవుడి రూమ్ వరకు అమ్మ క్లీన్ చేస్తుంది. ఇది మా అమ్మమ్మ మా తాత. ఇంకా నేను మా అమ్మమ్మ లాగా ఉంటాను అంటారు చాలామంది, ఫేస్ హైట్ వెయిట్ అంతా కూడా. ఇది పైకి వెళ్ళి కొంచెం ట్రైన్ మూవ్ అవుతుంటే షూట్ చేశాను. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా కదా మెడికల్ ఆఫీసర్గా. అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ అంటే మనం వస్తూ ఉంటే అందరూ మనకి ఫుల్ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు కదా. అప్పుడు ప్రతిసారి నేను ఆ రెస్పెక్ట్ని పొందే ప్రతిసారి నేను మా తాతని మా డాడీని గుర్తు చేసుకుంటాను. వీళ్ళందరూ నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో మోటివేట్ చేసి అంటే చాలా అందరు నాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇవ్వడం వల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నాను ఇప్పుడు అన్నట్టు అందరినీ ఒకసారి గుర్తు చేసుకుంటాను. నాకు ఇలాంటి ఒక మంచి తాత, ఒక మంచి డాడీ లేకపోయింటే నేను ఎక్కడ ఏ స్టేజ్లో ఉండిండేదాన్నో. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ హ్యావింగ్ సచ్ ఏ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అండ్ ఫాదర్ ఇన్ మై లైఫ్. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా డాడీ నాకు డాక్టర్ కె రామశిరీష MBBS MS అన్నట్టు. అంటే ఇది నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎంత మోటివేషన్ ఎంత ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాళ్ళంటే ఈవెన్ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత 1 లాంగ్ టర్మ్ చేశాను కదా. లాస్ట్ 3 months నాకు కొంచెం టెన్షన్గా ఉంది అని చెప్తే అప్పుడు మా తమ్ముడు 10th క్లాస్ చదువుతున్నాడు. సో తమ్ముడిని వదిలేసి అమ్మ తాత నా దగ్గర లాస్ట్ 3 months హౌస్ తీసుకొని విజయవాడలో ఉన్నారు. అండ్ మా తమ్ముడి దగ్గర మా అమ్మమ్మ మా డాడీ మా సీనమ్మ ఉన్నారు. ఒక గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం టోటల్ ఫ్యామిలీ ఇంత సాక్రిఫైస్, మోటివేషన్, ఎంకరేజ్మెంట్, సపోర్ట్ ఇచ్చారు అంటే ఇప్పటికి కూడా తలుచుకుంటుంటే అప్పట్లో ఇంత అడ్వాన్స్డ్ ఫ్యామిలీ నాకు దొరికినందుకు అంటే ఎవరు ఇస్తున్నారండి అంటే ఇప్పట్లో ఓకే ఇప్పుడు ఈ జనరేషన్ పేరెంట్స్ ఇస్తున్నారు. అప్పట్లోనే నాకు ఇంత సపోర్ట్ దొరికింది అంటే ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ హ్యావింగ్ సచ్ ఏ స్వీట్ ఫ్యామిలీ. Each and every status and respect which I am enjoying today professionally is completely dedicated to my grandparents and parents. Without them, I'm nothing. So
I hope and pray God to give each and every girl child such an understanding family. అసలు నన్ను మా తమ్ముడిని ఈక్వల్గా చూసేవాళ్ళు. మా పేరెంట్స్ కానివ్వండి, మా గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి, దెర్ ఇస్ నో జెండర్ డిస్క్రిమినేషన్. సో ఇప్పటి వరకు నేను అచీవ్ చేసిన థింగ్స్ అండ్ ఇప్పటి నుంచి ఇది కేవలం నేను దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ మై మైండ్. నేను ఇంకా అచీవ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ డెడికేటెడ్ కంప్లీట్లీ టు మై పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్. ఆల్మోస్ట్ 3 months అయింది నేను రైస్ తిని. ఇప్పుడు రైస్ తింటున్నాను. మా అమ్మమ్మ తను చేసిన వంటలు తినకపోతే బాగా ఫీల్ అయ్యేది. సో ఇన్ ఆర్డర్ టు మేక్ హర్ సోల్ హ్యాపీ ఐఎమ్ ఈటింగ్ ఫుల్ మై స్టమక్. మిస్ యూ సో మచ్. అమ్మమ్మ, తాత అండ్ డాడీ నాకు గవర్నమెంట్ జాబ్ వస్తే చూడాలని ముగ్గురు అనుకున్నారు. బట్ వచ్చేటప్పటికి ముగ్గురు లేరు చూడటానికి. మే ఐ మేక్ యూ ఫీల్ ప్రౌడ్ వేర్ ఎవర్ యు ఆర్.